హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. అసలు ఎలా స్టార్ట్ అయ్యాం ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా బ్యాగ్ అండ్ బస్లోకి ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇలా చపాతీ అండ్ ఆలు కుర్మా చేసేసుకున్నాం, ఈజీగా అయిపోతుందని. మేము వైజాగ్లో 8కి బస్ ఎక్కాం, 1కి రాజమండ్రి దిగిపోయాం అనమాట. సో అక్కడి నుంచి బస్సెస్ మళ్ళీ ఎక్కాలంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 వరకు వెయిట్ చేయాలన్నారు. సో అందుకని మేము అక్కడ ఆటోస్ ఉంటే అక్కడ ఎక్కేసామన్నమాట. సో పర్ హెడ్ 100 తీసుకున్నారు. అక్కడ హుండీలు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఇలా 1 రూపీ తులసి అండ్ ఒక పువ్వు చేతిలో పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ హుండీ దగ్గరికి రాగానే ఆ 1 రూపీ హుండీలో వేసి తులసి అండ్ పువ్వు హుండీ పైన పెట్టి మళ్ళీ సెకండ్ టైం గిరి ప్రదక్షిణకి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకొని ఒక 7 టైమ్స్ ఇలాగే చేస్తాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. ఇదిగో ఇదే ఫ్రీ దర్శనానికి లైన్, ఇది కనిపిస్తుంది కదా, ఇదే హుండీ అన్నమాట. మీరు సాటర్డే వెళ్ళేటట్టు అయితే నేను ఫ్రీ దర్శనం అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా లైన్ ఉంటుంది. 50 రూపీస్కే చూసారు కదా ఎంత ఫ్లోటింగ్ ఉందో, అసలు చాలా అంటే ఇంకా చెప్పలేము, ఇంకా సేమ్ తిరుపతిలాగే ఉంటుంది. మా అత్తయ్య అయితే కళ్ళు పడిపోయారు, అంత పెద్ద లైన్ ఉంటుందన్నమాట. సో సాటర్డే వెళ్ళేటట్టు అయితే 200 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోండి, అదే బెటర్ నన్ను అడిగితే. ఎంతమంది ఉన్నారు చూసారా. అంతే గాయస్, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అసలు ఫస్ట్ నుంచి మొక్కు ఎలా మొక్కుకుంటాం, ముడుపు ఎలా కడతాం అనేది ఇప్పుడు చెప్తాను. ఇంట్లోని మనం స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఒక పసుపు క్లాత్లో 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టాలి. ఆ ముడుపుకి నామాలు కూడా పెట్టాలి గైస్. నామాలు పెట్టి మనసులో ఏదో ఒక కోరిక కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి అప్పుడు మనం గుడికి స్టార్ట్ అవుతాం. అక్కడ మీకు చెప్పాను కదా, 7 సార్లు గిరి ప్రదక్షిణ చేసి హుండీలోని కాయిన్స్ వేసుకుంటూ వెళ్తాం. ఇదే ప్రాసెస్ 7 వారాలు చేయాలంటారు గైస్. 7 వారాలు చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటారు. 7వ వారం మనం ముడుపు కట్టింది ఇంట్లో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టిన ముడుపు 7వ వారం తీసుకొని వెళ్ళి హుండీలో వేసి తమలపాకులో వరిపిండితో చేసిన దీపాలు 7 దీపాలు ఇంటికి వచ్చాక పెడితే అప్పుడు మొక్కుకునేది కంప్లీట్ అయినట్టు, అప్పుడు మొక్కు అనేది తీరుతుంది నా నమ్మకం.